ఓకే. అయితే జనరల్‌గా యాస్ ఎన్ యాక్టర్‌గా మనకి సీరియస్ క్యారెక్టర్స్ చేయడం బావుంటుందా? లేకపోతే ఇలాంటివి బావుంటుందా? లేదా కొత్త కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటాం కదా! ఏమనిపిస్తది సుహాస్ గారు? ఎందుకంటే మీరు మీ జర్నీ కూడా అలానే ఉంది. ఒక్క సినిమాకి చాలా వేరియేషన్ ఉంది. మీ క్యారెక్టర్స్ కానీ, మీ పెర్ఫార్మన్స్‌లో కానీ ఏమనిపిస్తుంది? సీరియస్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు అంటే బాగానే ఉంటుంది కానండి, కొన్ని కొన్ని సినిమాలు మరి తర్వాత కొంచెం మనం కూడా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇలా ఉంటాం. ఆ సినిమా ఏదన్నా అంబాజీపేట సినిమా అయినప్పుడు ఒక 1 month ఇలాగే ఉన్నాను నేను. అవునులెండి. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం మనకే తెలియకుండా చక్కగా నవ్వుకుంటా ఉండి అది ఏం అది బ్యాగేజ్ వచ్చేస్తుందండి. ఆ సినిమా మూడ్ ఏంటో మన లోపల అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా నేను చేస్తే ముందు సీరియస్ గా ఒక సినిమా చేసి వచ్చాను. ఓకే. ఆ, అక్కడ చాలా టెన్షన్ లో పడి, బికాస్ ఆ క్యారెక్టర్ కూడా అలాంటిది. అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎంత హాయిగా నాకు ఆహా ఒక ఇదో రిఫ్రెష్‌మెంట్ హాలిడే. లాగా అనిపించింది. సో ఇది యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్, ఎంత సీరియస్ సినిమాస్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేసినా మధ్యలో ఇలాంటి ఏదైన కామెడీ మధ్యలో చేయాలి. అది ఒక స్ట్రెస్ బస్టర్ లాంటి. విల్ ఆల్సో ఫీల్ లైక్ వీఆర్ వర్కింగ్ వెరీ హ్యాపీ, బట్ ఆల్సో ఒక స్ట్రెస్ బస్టర్ లా ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు మధ్యలో చేయడం, ఐ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. లైక్ హౌ హ్యావింగ్ హ్యావ్ an apple a day keeps the doctor away అంటే అలా ఇది కూడా మధ్యలో కామెడీ సినిమా చేస్తే అవునండి. ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఈవెన్ ఆడియన్స్ కూడా ఎలాంటి సినిమాలు చూసినా వాళ్ళు ఈ జోనర్ కూడా వదిలిపెట్టరు. అంటే చాలా సీరియస్ సినిమాలు, థ్రిల్లర్స్, సస్పెన్స్ అన్ని చూస్తూ ఉన్నారు. వీటిని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు.